హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 36వ భాగాన్ని వినిద్దాం. అజయ్ వాళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసి, వల్లి ఎలా ఉన్నావు? నేను ప్రాణంగా ప్రేమించాను కదా, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? అంతే, కౌశిక్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. షాక్ అయి పిచ్చోడ్లాగా చూస్తున్నాడు అజయ్ని. వల్లి నవ్వుతూ, అజయ్ నేను గుర్తున్నానా అని అజయ్ని హక్ చేసుకుంటుంది. అజయ్ కూడా వల్లిని పూర్తిగా హక్ చేసుకుంటాడు. అలా చూసిన కౌశిక్ కోపంగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. గదిలోంచి బయటకు వస్తున్న కౌశిక్ని చూసిన మహా, ఏరా కౌశిక్, వాడు ఏమంటున్నాడు అని అడుగుతుంది. ఏమంటాడా, వాడు వల్లిని దగ్గరికి తీసుకున్నాడు అంటే వాడికి గతం గుర్తొచ్చింది. ఇక వాడు వల్లితోనే ఉంటాడు. మీరన్నీ మర్చిపోయి వాడు ఏది చెప్తే అది వినండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. పిచ్చి పట్టినట్టుగా ఉంది మహాకి. వీడు వల్లిని దగ్గర తీసుకోవడం ఏంటి అని ఈ గదిలోకి వెళ్ళి చూస్తుంది. అజయ్ ఒళ్ళో కూర్చుని అజయ్తో నవ్వుతూ వల్లి మాట్లాడుతుంది. అజయ్ కూడా హ్యాపీగా వింటున్నాడు. తల్లి రావడం చూసి అజయ్ వల్లిని పక్కకి జరిపి అమ్మా అని వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటాడు. మహాకి కొడుక్కి గతం గుర్తొచ్చినందుకు సంతోషపడాలా, వల్లిని దగ్గరకు తీసుకున్నందుకు ఏడవాళ్ళ అర్థం కావట్లేదు. వల్లి హ్యాపీగా బయటకు వచ్చి అందరికీ చెప్తుంది, అజయ్కి గతం గుర్తొచ్చింది, నేనే అజయ్ భార్యనని. అనన్య వల్లి దగ్గరకు వచ్చి, నువ్వే ఎలాగో అవుతావు భార్యవి, సీతని మా అన్నయ్య భార్య, ఒకసారి మీ అన్నయ్యని అడుగు, అప్పుడే అజయ్ మహాని తీసుకుని వస్తాడు. అనన్య అజయ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, వల్లి నీ భార్య కాదు, సీతనే నీ భార్య, నీకు వల్లి ఏం చెప్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అజయ్ అనన్యని కోపంగా చూసి, నువ్వు చిన్నపిల్లవి, ఈ విషయాన్ని నీకెందుకు? నీకు తెలుసు కదా నేను వల్లి ప్రేమించుకున్నట్టు. నాకు యాక్సిడెంట్ అయితే వల్లిని నన్ను వదిలేయకుండా ఎంతో ప్రేమగా సేవలు చేసింది. తనంత చేసినా నేను తనను భారీగా చూడకపోతే ఎలా? మహా ఇంకా షాక్ అవుతుంది. వల్లి నీకు చేయడం ఏంటని, కానీ బయటికి అనదు. మనోహర్ అప్పుడే వచ్చి ఆ మాటలు విని, అజయ్ ఎలా ఉన్నావు, అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నేను వల్లిని పెళ్లి చేసుకుంటానని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మీరు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుని తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నేను వల్లి మెడలో తాళి కట్టాను. కొడుకు నోటు నుంచి వచ్చిన మాటలు విని మనోహర్కి మహాకి గుండె ఆగినంత పనైంది. ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టుగా అనిపించింది ఇద్దరికి. భయంతో వణికిపోతుంది మహా. అప్పుడే యశోదమ్మ అక్కడికొచ్చి, ఏం మాట్లాడుతున్నావురా? పోయిన 10 నిమిషాలకి యాక్సిడెంట్ అయింది, నువ్వు తాళి ఎప్పుడు కట్టావు? అజయ్ వాళ్ళ బామ్మ దగ్గరకు వచ్చి గట్టిగా హాక్ చేసుకుని, ఏంటే నన్నే మర్చిపోయినావా? ముందు నేను అడిగిన చెప్పు, తాళి ఎప్పుడు కట్టావు? వల్లి యశోదమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మ అని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అంతే, అక్కడున్న వాళ్ళకైతే మొదలైపోతున్నాయి. రోజుకొక ట్విస్ట్ లాగా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. అజయ్ మాత్రం హ్యాపీగా వల్లిని దగ్గరకు తీసుకుని, ఇది నాన్న జరిగింది, నేను పెళ్లి చేసుకుని తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది, అయినా నన్ను వదిలి వెళ్ళిపోలేదు కదా, గతం గుర్తొచ్చే వరకు నాతోనే ఉంది కదా, ఇప్పటికైనా వల్లి మీద కోపం తీసేసుకోండి. అనన్య వాళ్ళ అన్నయ్య దగ్గరికి కోపంగా వచ్చి, మరి సీతను ఏం చేస్తావన్నయ్య? సీతను అప్పుడే పంపించేశాను కదా మామయ్య వాళ్ళతో, సీత అప్పుడే వెళ్ళిపోయింది, సీతకి డివోర్స్ ఇస్తాను, ఆల్రెడీ నేను వల్లి పెళ్లి చేసుకున్నాను కదా. ఇలాంటి కొత్త షాక్ తట్టుకోలేక వాళ్ళు ఎవరికి మైండ్ పనిచేయట్లేదు, అలాగే నిలబడిపోతారు. వల్లి మాత్రం అజయ్ని గదిలోకి తీసుకెళ్తుంది. యశోదమ్మ మహా దగ్గరకు వచ్చి కోపంగా పళ్ళు నూరుతూ, ముందే చెప్పానే పూజ చేయించమని, వాడికి ఇలాంటి కీడు ఉంది, వాళ్ళిద్దరికీ బాగలేదన్నారు, చూడు మధ్యలో వచ్చింది, వాడికి ఏం గుర్తుందో ఏం గుర్తులేదో అది చెప్పింది, అంతా నమ్ముతున్నాడు, మన కుటుంబం సర్వనాశనం అయిపోయింది, ఏడుస్తుంది యశోదమ్మ. మహా అక్కడే పడిపోతుంది. అనన్య వచ్చి లేపి తండ్రి సహాయంతో గదిలోకి తీసుకెళ్తారు. ఎవరూ ఏమీ తినట్లేదు. ఈ విషయం మనోహర్ ద్వారా రమేష్ తెలుసుకొని రమేష్ ఇంకా కృంగిపోతాడు. సీత ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలీదు. వల్లిని అజయ్ పెళ్లి చేసుకున్నాడు. అసలు ఏమైపోతుందో అని కూడా రమేష్, కౌసల్య ఇంటికి రారు. ఎవరు కూడా మాట్లాడుకోరు. అజయ్ సైలెంట్గా రెస్ట్ తీసుకుంటున్నాడు. తను మర్చిపోయినప్పుడు ఏం జరిగిందో అని గుర్తు చేసుకుంటున్నాడు. వల్లి కూడా ఏ విషయాలు చెప్పకుండా తనతో హ్యాపీగా ఉంటుంది. తనకి జరిగినవన్నీ వల్లి చెప్తుంటే అజయ్ శ్రద్ధగా వింటున్నాడు. అజయ్ ఎప్పట్లా వచ్చి వాళ్ళ అమ్మని పిలిచిన మహా అసలు అజయ్తో మాట్లాడదు. ఎందుకమ్మా నా మీద కోపం? నేను ఇప్పుడు మామూలు మనిషిని అయ్యాను కదా, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నేనేం చెప్పలేను, నీకు ఇష్టం ఉంది నువ్వు చెయ్యి. అజయ్ వల్లిని పెళ్లి చేసుకున్నానన్నావు, తనతోటే ఉండు, నీ ఇష్టానికి ఏది వ్యతిరేకంగా మేమేం చెయ్యం. అమ్మా, నేను ఫస్ట్ నుంచి లవ్ చేసింది వల్లినే కదమ్మా. అప్పటికేదో మాట్లాడుతుంది మహా. అక్కడికి మనోహర్ వచ్చి కళ్ళతోటే వద్దని వారిస్తాడు. మహా కామ్ అయిపోతుంది. తల్లి ఏమనకుండా కామ్ అయిపోగానే అజయ్కి చిరాక్క, ఎందుకు నన్ను అందరూ కలిసి దూరం పెడుతున్నారు, నేనంటే ఇష్టం లేదా? అజయ్ని కోపంగా పిలుస్తాడు మనోహర్. ఏం మాట్లాడుతున్నావు అజయ్? ఇష్టం లేనిది ఇవన్నీ భరిస్తున్నామా? నువ్వు ఏదంటే అది ఇస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నడుస్తుంది, మేము చెప్పినట్టు నువ్వు ఏదీ నడుచుకోవట్లేదు. నీ ఇష్టంగానే నీ లైఫ్ ఉండాలి. అజయ్, ఇప్పటికీ జరిగినవన్నీ మర్చిపో.
ఇప్పుడు ఏం చెయ్యాలనేది ఆలోచించు. నీకు కంపెనీలో జాబ్ ఉందా, వేరే చూసుకోవాలా, అవన్నీ నిర్ణయించుకొని వాటి మీద దృష్టి పెట్టు. నీకు కెరియర్ ఇంపార్టెంట్. ఇంట్లో విషయాలు వదిలేయండి, ప్రశాంతంగా ఉండు. ఇప్పటి నుంచైనా లైఫ్ మొదలుపెట్టు అని చెప్పేసి మనోహర్ వెళ్ళిపోతాడు. వెళ్తున్న తండ్రిని చూస్తాడు బాధగా. గదిలోకి వెళ్ళి తన ల్యాప్టాప్ తీసుకొని తనకు కావాల్సినవి వెతుక్కుంటూ ఉంటాడు. వల్లి పక్కన కూర్చుని తన నడుం మీద చేతులు వేసుకొని పక్కన కూర్చొని, ఏంటి అజయ్, చాలా మిస్ అయ్యాం కదా 3 months నుంచి. అజయ్ నవ్వుతూ తన ల్యాప్టాప్లో చెక్ చేసుకుంటున్నాడు. వల్లి చూస్తుంది తను ఏం చెక్ చేస్తున్నాడని. తన స్టడీస్, తన కంపెనీ, తన వర్క్ అంతా చూసుకుంటున్నాడు. వల్లి చెప్తుంది, నువ్వు ఎప్పట్లాగా రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చాయి అజయ్. అదే అనుకుంటున్నాను. నేను డాక్టర్ని కలిసి నేను జాబ్ గురించి ఆలోచిస్తాను. వల్లి అజయ్కి దగ్గర కావాలని మెల్లగా అజయ్ ఒళ్ళో కూర్చుని తను ముద్దు పెట్టుకోవాలని చూస్తుంది. అజయ్ సున్నితంగా వల్లిని పక్క కూర్చోబెట్టి, మనం కొంచెం దూరంగా ఉందాం, అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, నాకు ఇప్పుడే మామూలు మనిషిని అయ్యాను, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అన్నాడు. ఏంటి బావా ఒప్పుకునేది, తాళి కట్టావు కదా, వాళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం లేదు, పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నాం. మనం దగ్గర కావాలంటే మనకి వాళ్ళందరి ఆశీర్వాదం కావాలి వల్లి. అజయ్ ప్లీజ్, భార్యాభర్తలు అయ్యాక దగ్గరగా లేకపోతే బాగోదు, ఇలాగే ఉంటే నన్ను దూరం చేసేస్తారు అని అజయ్ని హత్తుకుని ఏడుస్తుంది. నేను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించానో తెలుసు. నాకు ఇలా యాక్సిడెంట్ జరిగినా కానీ విడిపోయావా? నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు వల్లి, ఎందుకు బాధపడతావు? తొందరలోనే మనం ఒకటవుదాం. కొంచెం నేనున్న పరిస్థితి తెలుసు కదా, నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అంతా తెలుసుకోవాలి అని నార్మల్గా పడుకుంటాడు. వల్లి అజయ్ని చిరాగ్గా కోపంగా చూసి అక్కడున్న సోఫాలో పడుకుంటుంది. అందరికంటే ముందే లేచి బయటికి వెళ్ళిపోతాడు అజయ్. మహా అజయ్ వెళ్ళడం చూసిన చూడనట్టే ఉంది. వల్లి లేటుగా లేస్తుంది. పక్కన అజయ్ లేకుంటే బయటికి వచ్చి చూస్తుంది. అత్త, అజయ్ కనబట్లేదు, ఎటెళ్ళాడు? నాకేం తెలుసు, పొద్దున్నే వెళ్ళాడు, నన్నేం అడగద్దు అని కోపంగా వెళ్ళిపోతుంది కిచెన్లోకి. తన ఆఫీస్కి రెడీ అయ్యి అజయ్ కోసం వస్తుంది. చాలా టైం అయినా అజయ్ రాడు. ఆఫీస్కి లీవ్ పెడుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం వస్తాడు అజయ్. అజయ్ రాగానే ఎదురెళ్ళి, ఏంటి అజయ్ చెప్పకుండా వెళ్ళిపోయావు, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. అజయ్ వల్లిని దగ్గరకు తీసుకుంటూ, ఎందుకంత టెన్షన్ పడతావు, నేను వాకింగ్కి వెళ్ళాను, అటునుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఫ్రెండ్ని కలిశాను, ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమీ డోకాలేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, జాబ్ గురించి ఆలోచించాలి, చాలా పనులున్నాయి కదా, నేను అవన్నీ చూసుకోవాలి, నువ్వు అన్నం రెడీ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని గదిలోకి వెళ్తాడు అజయ్. ఫ్రెష్ అయ్యి టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. వల్లి ప్లేట్ తీసుకుని అన్నం పెడుతుంది. యశోదమ్మ అక్కడికి వచ్చి, ఏంటి నీ మొగుడికి వండి పెట్టావా అన్నం పెడుతున్నావు? నేనెందుకు వండుతాను, అత్తయ్య ఉంది కదా వండుతుంది, అదే పెడుతున్నాను. భర్త అంటే ఎంత ప్రేమ అన్నావు, చాలా సేవలు చేశానన్నావు. వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వే వండి చక్కగా పెట్టావు ఆ టైంలోనే. ఇప్పుడెందుకు అత్తయ్య వండింది పెడుతున్నావు? తన కోసం ఆరాటపడవా? అజయ్, నువ్వు అన్నీ మర్చిపోయినప్పుడు నీకు ఎలా సేవలు చేసిందో తెలుసా? ఒకటే పూట భోజనం చేసింది, వంటంతా తానే చేసేది. నీకు తెలుసో తెలీదు, చాప మీదే పడుకుంది తెలుసా? నీకోసం ఉపవాసాలు చేసింది. ఆ ఉపవాసాలు దేవుళ్ళు మొక్కులు ఫలించి నువ్వు మంచిగా అయ్యావు. అజయ్ ప్రేమగా చూస్తాడు వల్లిని. నా కోసం ఇంత చేసావా వల్లి? వల్లి అమ్మమ్మని కోపంగా చూసి అజయ్తో నవ్వుతూ, అవును అజయ్, నీకోసం అన్నీ చేశాను. మరేంటి, నా కోసం ఎదురు చూడటం ఎందుకు? అన్ని పనులు నువ్వే చేస్తే అయిపోయేది కదా, అమ్మని ఎందుకు శ్రమ పెట్టడం? నేను ఎలాగో వచ్చే టైంకి వస్తాను కదా. పొద్దున్నే ఇంట్లో వంట టిఫిన్ అన్నీ నువ్వే చేయొచ్చు కదా, నేను లంచ్ టైంకి వస్తానని తెలుసు కదా. అంటే అజయ్, నువ్వు అంత పొద్దున్నే చెప్పకుండా వెళ్ళిపోయేసరికి నాకు టెన్షన్ అయింది. వంట చేయలేదు, అత్తయ్య చేసింది కదా, ముందు తిను. సరే అని అజయ్ తిని తన గదిలోకి వెళ్తాడు. అజయ్ వెళ్ళగానే వల్లి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి, ఏంటి అజయ్కి ఏం చెప్తున్నావు? మా మధ్యలోకి రాకమ్మమ్మ. నువ్వు కూడా కథలు అల్లావు కదే, నేను కొంచెం కథనే అల్లాను, అయినా ఏదైనా నీకోసమే కదా. నీ మంచిగా చెప్పాను, నువ్వు చాలా గొప్పగా చేశావని. నీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా. వెళ్ళి గదిలో అజయ్ నీ కోసం ఎదురు చూస్తుంటాడు. మీరేం చెప్పనక్కర్లేదు అని అజయ్ గదిలోకి వెళ్తుంది. అజయ్ అప్పుడే కొత్త ఫోన్ తీసుకుని తన పాత నెంబర్తో సిమ్ తీసుకుని అందరి కాంటాక్ట్ లిస్ట్ చూసుకుంటున్నాడు. అలా సిమ్ వేసుకున్నాడో లేదో ఒక ఫోన్ వస్తుంది. ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అజయ్. అజయ్ హలో అంటాడు. అవతల వాళ్ళు హలో అంటారు. నా పేరు అజిత్, గుర్తున్నానా? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ని. అజయ్ కాసేపు ఆలోచించి, గుర్తుంది, చెప్పండి అజిత్, ఎలా ఉన్నారు అని అడుగుతాడు అజయ్. వల్లి షాక్ అవుతుంది. అజయ్ నోట్లో నుంచి అజిత్ పేరు వినగానే కంగారు పడిపోయి అజయ్నే చూస్తుంది. అజిత్తో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఏంటి వల్లి అలా చూస్తున్నావు అంటే, మీరు ఇందాక ఏదో పేరు అన్నారు, ఎవరు వాళ్ళు? అదేంటి వల్లి, అజిత్, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు కదా, నువ్వేంటి అజిత్ ఎవరు అని అడుగుతున్నావు?
వల్లి తడబడి అవునవును అజిత్ నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్మే. అంటే నీకు అజిత్ గుర్తున్నాడా అని అడిగాను. అజిత్ గుర్తు లేకపోవడం ఏంటి? చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ కదా, గుర్తున్నాడు. అదే చెప్తున్నాడు, రేపు లంచ్కి రమ్మన్నాడు, ఇద్దరం కలిసి వెళ్దాం. వల్లికి ఇష్టం లేకున్నా సరే వెళ్దాం అంటుంది. అనన్య ఆఫీస్కి వెళ్ళాక చాలా మూడ్ ఆఫ్లో ఉంటుంది. వర్క్ చేయకుండా అలానే కూర్చొని ఉంటుంది. ఎప్పుడు సీతతో మాట్లాడింది, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నది. సీత కూర్చునే సైడ్ చూస్తూ బాధపడుతుంది. వంశీ తన క్యాబిన్లో నుంచి అనన్యాని చూసి తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి అనన్యాని చూస్తూ ఏంటి వర్క్ చేయకుండా అలా ఉన్నావు? అనన్య వంశీని కోపంగా చూసి చేస్తాను, నాకు ఈరోజే మనసు బాగలేదు, నాకు లీవ్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతున్నాను, నా క్యాబిన్లోకి రా అని వంశీ వెళ్ళిపోతాడు. అనన్య వంశీ క్యాబిన్లోకి వెళ్తుంటే సిరి ఎదురవుతుంది. సిరి అనన్యని చూసి ఏంటి వంశీ క్యాబిన్లోకి వెళ్తున్నావు, వర్క్ లేదా అని అడుగుతుంది. సిరిని చూసి వర్క్ కోసమే సార్ క్యాబిన్లోకి వెళ్తున్నాను, కావాలంటే మీరు కూడా నాతో పాటు రండి అనేసి చిరాగ్గా వంశీ క్యాబిన్లోకి వెళ్తుంది. సిరి ఏంటో అందరం చిరాకు పడుతున్నారు. ఈ అజయ్ ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు, ఎవరిని అడిగినా చెప్పట్లేదు అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వంశీ అనన్య తన క్యాబిన్లోకి రాగానే తన డోర్ లాక్ చేసి అనన్య ఎదురుగా నిలబడి ఇప్పుడు ఏం చేస్తావు? సీత గురించి బాధపడితే ఏం లాభం? తను వెళ్ళక ముందే ఆపాల్సింది. అసలు సీత గురించి మీ ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు. అజయ్ గతం గుర్తొచ్చింది అంటున్నాడు. మరి వల్లిని ఇష్టపడ్డాడు, అదొక్కటే గుర్తుందా? ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనన్య. ఏం అర్థం చేసుకోవాలి సార్, మా అన్నయ్యకి వల్లి మాత్రమే గుర్తున్నట్టుంది, తనతో ప్రేమగా ఉంటున్నాడు, వల్లినే పెళ్లి చేసుకున్నాడంట. కౌశిక్ చెప్పాడు వల్లిని పెళ్లి చేసుకున్నాడని. మరి ఇప్పుడు నువ్వేం చేయలేవు. నేనేం చేస్తాను సార్, అన్నీ జరుగుతుంటే సైలెంట్గా చూడడమే నా పని. నేను ఒకదాన్ని ఉన్నానని ఎవరికీ పట్టింపలేదు, అందరితో ప్రేమగా ఉంటాను, అందరూ తిడతారు. వంశీ అనన్యాని దగ్గరికి తీసుకొని అందరినీ ఇష్టపడతావు, నన్ను కూడా ఇష్టపడ్డావు, సారీ ఆ రోజు నిన్ను అలా లాక్కెళ్ళాను, నాకు నచ్చలేదు. నువ్వు అలా మాట్లాడేసరికి లాక్ వెళ్ళాల్సి వచ్చింది. నేను మీ అన్నయ్య మామూలు అయ్యాక మన గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకో స్టేట్లో ఉన్నాడు ఆయన, మైండ్ సరిగ్గా లేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. అనన్య కన్నీళ్ళతో వంశీని చూసి అతన్ని నెట్టేసి క్యాబిన్లో నుంచి బయటకు వస్తుంది. వంశీ అనన్య అలా వెళ్తుంటే బాధగా చూస్తాడు. కౌశిక్ అప్పుడే వంశీ క్యాబిన్లోకి వచ్చి ఏంటి వంశీ చాలా డల్లుగా ఉన్నావు, ఏంటి అనన్య బాధగా వెళ్తుంది? ఏం లేదు కౌశిక్, అసలు అజయ్ ఇంతవరకు నార్మల్గా ఉన్నాడు, తెలుసుకోవడానికి ఏముంది, వల్లినే ప్రాణం అంటున్నాడు కదా, పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. కౌశిక్ ఒకసారి నువ్వు నేను అంకుల్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అతని సిచ్యువేషన్ ఏమిటో ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవచ్చు. వద్దు వంశీ గారు, నాకు చాలా చిరాగ్గా ఉంది, వాడి గురించి చాలా పోరాడాను, వాడు వల్లితో అలా నవ్వుతూ మాట్లాడడం నాకు నచ్చలేదు. వల్లి వల్లే కదా వాడి లైఫ్ చెదిరిపోయింది, అన్నీ మర్చిపోయాడు. సీత వీడియో వల్లి దగ్గర ఉందని అలా చేస్తున్నాడేమో. లేదు, అదంతా అజయ్కి గుర్తుందో లేదో ఐడియా అయితే లేదు, కానీ వాడి కళ్ళల్లో వల్లి మీద ప్రేమ కనబడింది నాకు, అది నచ్చలేదు, అందుకే నేను వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను, ఇప్పటి వరకు కూడా నేను కాంటాక్ట్లో కాలేదు. కౌశిక్ ఇది మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం, ఒక్కసారి ఆఫీస్ నుంచి అంకుల్ని రమ్మను, నేను ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను, ముగ్గురం కలుద్దాం. కౌశిక్ ఇష్టం లేకున్నా కూడా వంశీ బలవంత పెట్టేసరికి సరే అని క్యాబిన్లో నుంచి బయటికి వెళ్తాడు. అలా వెళ్తూ గీతను ఒకసారి చూస్తాడు. గీత వర్క్ చేసుకుంటూ ఉంటుంది. గీత ఎదురుగా కౌశిక్ కనపడగానే కౌశిక్ని చూస్తుంది గీత. కౌశిక్ నార్మలై తన సీట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. గీతకి ఏం అర్థం కాదు, ఎందుకు చూస్తాడు, ఎందుకు వెళ్ళాడని. అనన్య తన వర్క్ చేయలేక హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈవినింగ్ కాగానే వంశీ కౌశిక్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు. కాసేపటికి మనోహర్ కూడా వస్తాడు. ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అజయ్ గురించి అడుగుతారు. అజయ్ రిపోర్ట్ అని మనోహర్ డాక్టర్కి ఇస్తూ వాడికి ఎంతవరకు గుర్తుంది, అసలు వాడి కండిషన్ ఏంటి డాక్టర్ అని అడుగుతాడు మనోహర్. డాక్టర్ అన్నీ చెక్ చేసి అజయ్ వచ్చి కలిశాడు కదా, తన క్లారిటీగా చెప్పాను, హెల్తీగా చాలా బాగున్నాడు, ఇలాంటి డిషెస్ అయితే లేవు, తనను అడిగాను అన్నీ గుర్తొచ్చాయా అంటే అందరూ గుర్తుపట్టానని చెప్పాడు, అంతే చాలా నార్మల్ అయిపోయాడు మీ అబ్బాయి. కౌశిక్ వంశీని చూసి డాక్టర్ తనకి కొన్ని గుర్తులేవనుకుంటున్నాను, ఇంకా కొంచెం నార్మల్ కాలేదు, తన శత్రువులను కూడా ప్రేమగా చూస్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు ఎందుకన్నది. డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యి మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటే డాక్టర్ వాడు నార్మల్గా ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు వాడికి శత్రువులాగా ఉండేవాళ్ళు, వాడు సడన్గా వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాడు. అవును డాక్టర్. అప్పుడు డాక్టర్కి అర్థమై అంతా చెక్ చేసి తనకి గతం గుర్తొచ్చాక తన ఇష్టపడ్డ వ్యక్తులు ఎదురైతే వాళ్ళు ఏది చెప్తే అదే నిజమనుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడైతే అతనికి ఎలాంటి ప్రెషర్ పెట్టకూడదు, శత్రువులను ప్రేమగా చూస్తున్నాడంటే మంచిదే కదా, ఇక అతనికి ఎంతవరకు గుర్తుందో అంతవరకే ఉంటుంది, ఇప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ చేయనివ్వండి, ఎలాంటి మెడిసిన్ లేదు, తన ప్రేమతోనే ముందుకెళ్తాడు, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంకా తను ఏదైనా మర్చిపోతే గుర్తుకొస్తే చెప్పలేం,
ఇప్పుడు మాత్రం అతనికి బలవంతంగా ఏది గుర్తు చేయకండి, అతని ప్రాణాలకే ప్రమాదం. ముగ్గురు భయపడతారు. ప్రాణాలకి ప్రమాదం అనగానే డాక్టర్తో కాసేపు మాట్లాడి ముగ్గురు బయటకు వస్తారు. అక్కడే ఉన్న క్యాంటీన్లోకి వెళ్ళి ముగ్గురు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అంకుల్, ఇప్పుడు చెప్పండి, అజయ్ పరిస్థితి వల్లి వల్లనే అన్ని ప్రమాదాలు వచ్చాయి. ఇప్పుడు వల్లి అంటే వాడికి ఎంత ప్రేమ ఉంది. వాడు ఫస్ట్లో లవ్ ఎలా చేశాడో అలా చూపిస్తున్నాడు. అంటే వల్లి వల్ల తనకు జరిగింది గుర్తుకు లేదా, కావాలని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కౌశిక్, వాడు ఇష్టపడింది వల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి కూడా చేసేసుకున్నాడు. వాడికి దేని గురించి ఇబ్బంది పెట్టద్దు. ఎలాగో ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు, కాపురం కూడా చేస్తాడు. వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేపిద్దాం. ఇంకా ఎవరు గుర్తుకు లేకున్నా ఏది కూడా వాడికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మనమందరం నార్మల్గా ఉందాం. డాక్టర్ చెప్పాడు కదా, ఫ్యూచర్లో ఏదైనా గుర్తొస్తే అంటే వాడికి గుర్తొచ్చేది ఒక సీత మాత్రమే. వల్లితో లైఫ్ మొదలయ్యాక సీత గుర్తొచ్చినా ఏం కాదు. వల్లితో లైఫ్ ముందుకెళ్తాడు. కాబట్టి సీత గుర్తొచ్చినా అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. వల్లి వాడికి చెడు చేసిందని మనం చెప్పలేం. వాడు వల్లి మీద ప్రేమ చాలా పవిత్రంగా ఉంది. వల్లినే తన భార్య అనుకుంటున్నాడు. ఇక్కడితో ఆపేద్దాం. వంశీ కౌశిక్ని చూసి, బాధపడుకో కౌశిక్, వాడికి కావాల్సింది సీతను మర్చిపోవడమే. సీతను ఎలాగో మర్చిపోయాడు. ముందు ఫ్యూచర్లో గుర్తొచ్చినా ఏమీ చేయలేం. అంకుల్ చెప్పింది కరెక్ట్. వల్లితోటే వాడు లైఫ్ స్టార్ట్ ఇవ్వాలి. ముగ్గురు కాసేపు మాట్లాడుకుని భారంగా బాధగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనోహర్ లేటుగా రావడం చూసి మహా ఎదురొచ్చి, ఏంటండి ఇంత నైట్ వరకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎందుకులే అని మనోహర్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. మహా అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మహా మనోహర్ దగ్గరకు వచ్చి, ఎందుకండి చాలా డల్లుగా ఉన్నారు? భార్యని దగ్గరికి తీసుకుని, ఏం లేదు మహా, ఇంకా మనం దేని గురించి ఆలోచించొద్దు. అజయ్ వల్లిని చాలా ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా మనం ఒప్పేసుకుందాం. ఈ ఇంటి కోడలు వల్లిని. నేను డాక్టర్ని కలిసి వచ్చాను. సీతని మర్చిపోలేదు. సీతతో ఉన్న అనుబంధం మర్చిపోయాడు. ఎప్పుడు గుర్తుకు రాదు. మనమందరం గుర్తున్నాం. వాడికి శత్రువులు కూడా ప్రేమగానే చూస్తున్నాడు. మనం సీతని గుర్తు చేసినా వాడు తీసుకోలేడు. ఎందుకంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు డాక్టర్. ఏవండి, ఏం మాట్లాడుతున్నారు? వాడి ప్రాణాలకి ఏమవుతుంది? అందరం గుర్తున్నాక సీత ఎందుకు గుర్తులేదు? వాడి మైండ్ అలా అయిపోయింది. వాడి ప్రెషర్ తట్టుకోలేకపోయాడు. వాడి మైండ్ ఎలా ఉందంటే వల్లినే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి వాడికి గుర్తుంది. వాడికి తర్వాత వల్లి చేసిన మోసం గుర్తుకు లేదు. వాడి మైండ్ వల్లి మీద పగ ద్వేషం తీసుకోవట్లేదు. మనం మారాలి మహా. మన ఇంటి కోడలు వల్లిని. వాడి మనసులో ఉంది వల్లి. వాళ్ళిద్దరిని ఒకటే చేసేద్దాం. మనకిష్టం లేనిది వాడు వల్లితోని దూరంగా ఉండాడని తెలుసు. నువ్వు దీనికి ఒప్పుకొని రెడీ చేయి అంటాడు. మహా బాధగా ఏడుస్తుంది. వల్లి ఎంతో మోసం చేసిందండి వాడిని. సీతకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడుందో, ఎటు వెళ్ళిందో మనం ఎవ్వరం సీత గురించి ఆలోచించట్లేదు. సీత ఎక్కడున్నా ధైర్యంగానే ఉంటుంది. ఇక్కడ ఉంటేనే వల్లి వదిలిపెట్టదు. ఇంకా అజయ్ అంటావా? అజయ్ నుంచి దూరంగా పోయిందే మంచిది. సీతకి మంచి లైఫ్ ఉంది. ఇదంతా మర్చిపోయి తనకిష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. ఇంతే మనం కోరుకోవాలి. వాళ్ళ మాటలన్నీ చాటు నుంచి వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే సీతని మర్చిపోయాడు, నేను మాత్రమే గుర్తున్నాను. చాలా ఎక్సైట్ అవుతూ అజయ్ గదిలోకి వెళ్ళి అజయ్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. వల్లి అలా సంతోషంగా ఉండడం అజయ్కి నచ్చి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదు, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. నాకు అలాగే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటామని. వావ్, సూపర్. ఇంకేంటి మరి, అమ్మ నాన్న ఒప్పుకోవడమే ఆలస్యం. మన ఇద్దరం లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.